యా హాయ్ హలో నమస్కారం. సమస్తం ఈ క్షణం బాగుంది. ప్రతి క్షణము నిత్య నూతనంగా అలా ఆనందంగా సమస్తంలో ఒకటిగా అలా కదిలిపోవడము బాగుంది. అయితే సమస్తం ఇప్పుడు ఈ టాక్లో అంటే మన యొక్క జీవనానికి ఆనందకరమైనటువంటి బాటకు జీవనానికి ఆనందంగా కదిలేటట్టుగా జీవనం సాగేందుకు తెలిసినటువంటి ఒకనొక విషయాన్ని తెలిసినటువంటి అంటే తెలుసుకున్నది ఆచరణ చేస్తూ అక్కడి నుంచి ఓ అకారణమైనటువంటి విషయము ఇది. కొన్ని మాటలు ఏమిటంటే సమస్తం అంటే మీరు ఒక్కరే ఇక్కడ పని చేస్తున్నారా అంటే మీరు ఒక్కరే ఇక్కడ చేసేస్తున్నారా అనేదే ఇప్పుడు అంశము, టాపిక్. మీరు పొద్దున్న అంటే మీరు పుట్టిన కాడ నుంచి చచ్చే వరకు అంటే భౌతికంగా నాశనమైనంత వరకు కదలలేని రోజు వరకు మీరు ఒకటిగా చేసేటటువంటి మీరు ఒక్కరే కదలగలిగేటటువంటి స్థితి అసలు ఉందా? అటువంటి జీవనం ఉందా? అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి అలాగే ఇతర ఎగ్జిస్టెన్స్కి ఎవరికైనా ఉందా అటువంటి? అంటే ఉందా అనేది మనం చూసుకుందాము. ఇప్పుడు మన గురించి అంటే మన యొక్క సమూహం గురించి మన యొక్క హ్యూమన్ గురించి మాట్లాడుకుంటే ఏ పని కూడా, ఏ వర్క్ కూడా, ఏ కర్మ కూడా, ఏ క్రియ కూడా మనము ఒకటిగా చేయట్లేదు. చేస్తున్నామా? ఒకసారి చూడండి. మార్నింగ్ అంటే పడుకోవడానికి మంచం అవసరమైంది. దోమలు కుట్టినప్పుడు అంటే రాత్రి అయినప్పుడు కనబడదు చీకటి, అప్పుడు పవర్ అవసరమైంది, ఫ్యాన్ అవసరమైంది చల్లటి గాలి కోసం. అలాగే నిద్ర లేవగానే తర్వాత కొన్ని రకాల క్లాత్స్, అలాగే మార్నింగ్ లేవగానే జీవనపు క్రియలను చేయడానికి వాటరు అండ్ పదార్థాలు, ఫుడ్ ఎన్నో రకాల ఐటమ్స్, అవి వస్తువులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, ఇంధనాలు, అంటే ప్రతిదీ కూడా అంటే ఒక్కటిగా అంటే నీ యొక్క చేతుల ద్వారా అంటే ఏది లేకుండా అసలు ఏమి జరగదు. ఏదైనా చెప్పడానికి భాష కూడా ఉపయోగపడుతుంది. భాష ఉంది, మళ్ళీ అసలు భాష లేకపోతే అసలు ఏది లేదు. ఇప్పుడు ఈ స్వరపేటిక అనేది అలా ఉంటుంది, అలా స్థిరంగా అలా ఉండిపోతుంది. భాష ఉంది కాబట్టి భాష ద్వారానే అంటే ఏ వస్తువు లేకుండా, ఏది లేకుండా కనీసం భాష అయినా అంటే భాష ద్వారానే ఏదైనా జరుగుతుంది. అంటే ఏ వస్తువు, ఏ సామాగ్రి లేకున్నా ఏదో ఒకటి మళ్ళీ జరుగుతూనే ఉందన్నమాట, సంబంధం కలిగి ఉందన్నమాట. భాషని సంబంధం కూడా కలిగి ఉంది. చూడండి, అంటే ఒకటిగా చేసేటటువంటి స్వతంత్రంగా చేసేటటువంటి క్రియ అనేది అసలు లేదు.
ఇంకా చెప్పాలంటే మీరు ఒకటిగా చేయట్లేదు. మీరున్నటువంటి ప్రదేశము, ప్రాంతము, స్థలము, భూమి అది నిరంతరము అలా నిలిచి ఉన్నది. మీరు ఎక్కడున్నారో అక్కడ అది దాని ఒక కక్షలో అది స్థిరంగా కదులుతుంది. అలాగే అది కదలడానికి ఇంకొన్ని శక్తులు ఆధారమై ఉన్నాయి. వెలుగుంది. మీరు పొద్దున్న లేవగానే మీ యొక్క కదలికలు, మీ యొక్క జీవనం సాగాలంటే, మనందరి జీవనం సాగాలంటే, ఈ సమస్తపు కదలికలు సాగాలంటే లైటింగ్, సూర్య వెలుగు. సో అది అంటే ఎవరి కోసం ఇదంతా జరుగుతుంది? ఎవడు ఇదంతా చేసేది? మీరు ఒక్కడే చేస్తున్నారా? మీ యొక్క భౌతిక చర్యలని, అవసరాలని చేయొచ్చు మనము వ్యక్తిగతంగా, అన్ని ప్రాణులు కూడా. కానీ వీటికి అంటే ఇవి జరగడానికి అన్నీ కూడా కనెక్షన్ అయి ఉన్నాయి, సంబంధమై ఉన్నాయి. వెలుగు, చీకటి, వస్తువులు, సామాగ్రి, వాటర్, షెల్టర్, అలాగే వ్యవస్థ, విద్య, రక్షణ కోసం, వైద్యం కోసము, కమ్యూనికేషన్స్ కోసం, భాష, స్కిల్స్, అలాగే అంటే ప్రతిదీ కూడా చూడండి. మీరు జీవనాన్ని మనము పరిశీలన చేయాలి. ఉన్నట్టు అంటే ఒక మెకానిజంగా, ఒక ప్రోగ్రామ్డ్ ప్రాణిగా అలా జీవించేయకూడదు. సత్యాలను తెలుసుకోవాలి. పుట్టుకేంటి, మన యొక్క జీవనం ఏంటి, మన యొక్క క్రియ అనేది ఎలా సాగుతుంది, ఎందుకు మనలో అంటే మారుతున్నటువంటి స్థితి అనేది కలుగుతుంది. సో ఏది రియల్, మన యొక్క అస్తిత్వం ఏమిటి, మన యొక్క సత్య స్వభావము, సత్య ప్రకాశం ఏమిటి, అంటే దాన్ని, మన యొక్క మూలాన్ని, మన యొక్క వేరుని కనుక్కోవాలి, తెలుసుకోవాలి. సో అది చెప్పేది ఏమిటంటే, ఒకటిగా మనం ఇక్కడ ఏం పీకట్లేదండి. మనం ఇక్కడ అసలు ఏం పీకట్లేదు. అంతా ఈ క్షణం ఉంది కాబట్టి వెలుగుంది, ప్రాణం ఉంది, శరీరం కూడా కోఆపరేట్ చేస్తుంది, అలాగే వ్యవస్థ కూడా భాగమై ఉంది, ఆకాశం ఉంది, నేల ఉంది. అన్ని రకాలుగా అన్నీ వాటి యొక్క స్వభావంతో అవి ఎక్కడక్కడ ఫిట్ అయి ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ప్రాణి యొక్క కదలికలు సాగుతున్నాయి. అంతే కదా. ఏవి కూడా ఫిట్ కాకుండా అటు ఇటుగా మారిపోతే, ఇప్పుడు సన్లైట్ ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోతే, వర్షం ఎందుకు 4 months పడాలి, శీతాకాలం అంటే ఇదంతా క్రమశిక్షణతో, ఒక స్వభావంతో, ఒక మారని స్వభావంతో, వ్యక్తిత్వంతో సమస్తంలో అలా కదులుతున్నాయి, అలా జరుగుతున్నాయి. సో చాలా భక్తితో, చాలా శ్రద్ధతో ప్రతిదీ కూడా ఫిట్ అయి ఉంది. సో మనం దీన్ని గమనించాలి, దీన్ని తెలుసుకోవాలి, ఈ యొక్క విషయాన్ని. సో ఎవరిని అంటే జీవనము సమస్తంలో భాగమై ఉన్నాం కాబట్టి సమస్తంలో అకారణంగానే జీవనపు విషయాలను అంటే జీవిస్తూ అంటే ఎవరిని ఫోర్స్ చేయకుండా జీవిస్తూ అలా
తెలుసుకున్నటువంటి జీవితం మీద ఏ విధంగా స్వేచ్ఛమయంగా దివ్యముగా కదలాలి అని అక్కడి నుంచి అంటే అటుగా సాగుతూ అక్కడి నుంచి చెబుతున్నటువంటి కొన్ని అకారణపు మాటలు ఇవి. అంతే, సమస్తంలో ఒకటిగా అలా కదిలిపోతున్న ఒక అనామక ప్రాణి ఇది. సో ఇది కూడా భాగమే సమస్తంలో. సో ఫైనల్లీ చెప్పేది ఏమిటంటే, మనం ఒకటిగా ఇక్కడ ఏం చేయట్లేదండి. అన్నీ కూడా మొత్తం బ్రహ్మాండము దేనికది ఫిట్ అయి దేని స్వభావంతో అది ఉంది కాబట్టి మనందరము మనకు ప్రసాదించబడినటువంటి సంపదతో, మేధస్సు అంటే ప్రకృతి ప్రసాదించిన నేచర్తో, మన యొక్క భౌతిక ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి, శక్తి యొక్క సంపదని బట్టి మన యొక్క జీవనం అనేది సాగుతుంది. అలా సాగించేయాలి. కానీ కొన్ని అనవసరపు విషయాలను చాలా సందర్భాలు చేస్తుంటాం మనం. సో అలా చేయడం వల్ల ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో శ్రద్ధగా మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ పరిధి ఏమిటో ఆ పరిధిలో చేసుకుంటూ, చూసుకుంటూ, నవ్వుకుంటూ, పాడుకుంటూ, పడుకుంటూ, తింటూ అలా ఓ నదిలా కదిలిపోవాలి. సర్వకాల సర్వావస్థ యందు ఆగని సమస్త శక్తిలా నిత్య నూతనంగా కదిలిపోవాలి. అది. సో ఒకటిగా మనం ఏం చేయట్లేదు, అంతా భాగమై ఉంది, బంధమై ఉంది. సో అది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సమస్తం.